చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. ఒక జన సైనికుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జరిగి కూడా అది 4 days అయిపోయింది. అవి విని కూడా మీరు అతనిపై స్పందించకపోవడం, అతనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతను మాట్లాడిన ఒకటే మాట చెప్తాను మీకు. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు రాష్ట్రానికి ప్రమాదమని వాడు వాగాడు. ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు రాష్ట్రానికి ప్రమాదం అని వాడు వాగితే, మీరేమో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకున్నప్పుడు కానీ, తర్వాత మోడీ గారు పక్కన ఉన్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ లేనప్పుడు కానీ, ఈ మధ్యకాలంలో ప్రతి మీటింగ్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి 2-3 నిమిషాలు ఖచ్చితంగా మాట్లాడి ప్రజల్ని యొక్క జనసైనికుల్ని, వీర మహిళల్ని, పవన్ కళ్యాణ్ అభిమానులు గారిని ఉత్తేజపరిచి వాళ్ళు చాలా కేరింతలు కొట్టేట్టు చూస్తున్నారు. వాళ్ళ యొక్క స్పందన మీకు చూశారు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటికే చాలాసార్లు ఈ యొక్క వైసీపీ గూండాలు, వైసీపీ వెధవలందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని 4 భార్యలని, 4 పిల్లలని, ప్యాకేజ్ స్టార్ని, దత్తపుత్రుడని ఎన్ని రకాలు వాగినా కూడా అప్పుడంటే మీరు స్పందించకపోతే మేము పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇవన్నీ నాకు మా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న జన సైనికులు నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు, సార్ ఏంటి సార్ ఇది ఇలాగా, అప్పుడంటే మనం పట్టించుకోలేదు, వాగింది వైసీపీ వాళ్ళు అనుకున్నాం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనతో కూటమిలో ఉంది, కూటమిలో ఉన్నప్పుడు కూటమి వ్యక్తులు ఎవరు మాట్లాడబోతే ఎట్లా అని అడిగారు. దానికి నాకు అనిపించింది కరెక్టే కదా. మనం అంటే మనకేంటంటే వాళ్ళు రేపు మనం ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వైసీపీ వాడుకుంటుంది. ఇప్పుడు కూడా మా రాజేష్ మహాసేన యొక్క వార్తల్ని బాగా జన సైనికులకు వెళ్ళేటట్లు వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్లో రాజేష్ మహాసేన వాడిన దాన్ని, ఆ మాటల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. మీకు తెలుసుకోవాలి, చాలామంది తెలియట్లేదు. దాన్ని మనం వద్దనుకున్నా కూడా తిరిగి మనకు ముందుకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు కనుక వైసీపీ వాళ్ళు ఆ వీడియోస్ మనకు వస్తున్నాయి. ఆ రకంగా వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా జన సైనికులు, వీరమహిళలకి ఆ వీడియోలతో చూడడం ద్వారా బాధపడుతున్నారని నాకు తెలియజేశారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల జన సైనికులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామం గురించి నాకు చెప్పడం వలన ఈ సమాచారాన్ని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్దవారు, మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఇది పొత్తులో ధర్మంగా అతను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నాడు కనుక అతన్ని మీరు ఇమీడియట్గా శిక్షించకపోతే చాలా పరిస్థితులు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, తటస్థులు కూడా. ఎందుకంటే మీకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పీగనూరు సీటు ఇవ్వగానే ఎంత వ్యతిరేకత వచ్చింది చూడండి అతని మీద. అంటే అతను అంతకుముందు చేసిన అన్ని బయటకు వచ్చినాయి. 1 కాదు 2 కాదు. అది మనం బయట పెట్టడానికి క్వశ్చన్ కాదు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టారు, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అతను హిందువుల గురించి ఏం మాట్లాడాడు, హిందూ ధర్మం గురించి ఏం మాట్లాడు, హిందువులకు ఎట్లా తిట్టాడు, హిందువులు ఏమన్నాడు, ఇవన్నీ వాళ్ళు బయట పెట్టారు ఇమీడియట్గా. అలాగే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అందరూ అతను వ్యతిరేకించారు. అతను మాకు పీగనవరం క్యాండిడేట్ వద్దని. ఎందుకు చెప్తున్నా, అంత వ్యతిరేకత వచ్చి పెట్టినప్పుడు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అంత ఓడించడం అంటే అతని చేతుల పని కాదు. అది చేయలేని తనం అది అతను. ఎందుకంటే అతని వల్ల కాదు, అతని వల్ల కాదు, అతను పుట్టిన తండ్రి వల్ల కాదు, అతన్ని కొన్న మన జగన్మోహన్ రెడ్డి కాదు. కానీ అతను అన్న మాట ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళు బాధపడుతుంది, పవన్ కళ్యాణ్ గెలవడం రాష్ట్రానికి ప్రమాదం అన్నాడు. అది మాత్రం జన సైనికులు చాలా పట్టుదలుతున్నారు. ఇది తప్పు మాట, ఇంత తప్పు మాట మాట్లాడు దుర్మార్గుడు. కష్టపడి తాను తగ్గి రాష్ట్ర ప్రజల్ని ఎక్కించాడు, పెంచాడు. పొత్తులో ధర్మంగా ఉన్నా కూడా తనకు వచ్చిన సీట్లు కూడా త్యాగం చేసి పొత్తు గెలవాలి, పొత్తు ధర్మంగా ముందుకెళ్ళాలని ఎంతో కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ రావాలని పట్టుబట్టి ఆ పెద్దలు ఒప్పించి, మీరంటే ఇష్టం లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీకి
పెద్దలను ఒప్పించి పొత్తుకు తీసుకొచ్చి ఎందుకని రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అధోగతిలో ఉంది, రాష్ట్రం పురోగతి కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీ యొక్క విజన్ కావాలని ఇంత కష్టపడితే మీరు సైలెంట్ ఉంటే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు? ఇంకోటి కూడా ఎగదొస్తున్నారు వైసీపీ వాళ్ళు. అతను రాజేష్ మహాసేన లోకేష్ చాలా దగ్గర, అందుకే లోకేషే ఇది అతన్ని వెనక నుండి చేయిస్తున్నాడని కూడా అంటున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఎన్నికలు 2 రోజులు ఉన్నాయి కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు దయించి అతని మీద శిక్షించబోతే కూటమికి నష్టం, ముఖ్యంగా మీ తెలుగుదేశం పార్టీకి నష్టం అండి. ఎందుకంటే కూటమి గెలవాలని కోరుకుంటున్న ముఖ్యమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రాక్షసుని అంతమొందించాలని ఆయన మా అడుగుజాడలు నడిచే నేను కూడా కూటమి కోరుకుంటున్న వ్యక్తి కనుక మీకు నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక ఇతని విషయంలో ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే ప్రతి గంట కూడా మనకు నష్టం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.